హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లాస్ట్ సెట్కి సంబంధించి ఎగ్జామ్ రాశారు, కీ పేపర్ కూడా చూసుకున్నారు. సో అప్రాక్సిమేట్లీ ఎన్ని మార్క్స్ వస్తాయనేది చాలా మంది దగ్గర అవగాహన ఉంది. అయితే ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందని చాలా మంది అడిగే ప్రశ్న. సో దానికి సంబంధించి ఆల్రెడీ వీడియో చేశానండి, మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ అని. ఇందులో చాలా డీటెయిల్స్ అయితే నేను పెట్టడం జరిగింది. డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఈ వీడియో చూడడం వల్ల అయితే ఖచ్చితంగా టోటల్గా చూడండి, చాలా విషయాలు అయితే అర్థమవుతాయి. అయితే మనకు ఎంతమంది అప్లై చేశారు ఏంటనేది లాస్ట్ ఇయర్ ఈ విధంగా పేపర్లు ఇచ్చారు, కానీ ఈసారి పేపర్లో ఎక్కడ మనకి ఇవ్వడం అయితే జరగలేదు. ఈ ఎలక్షన్స్ హడావుడి వలన కావచ్చు. అలాగే మనకు ఈ ఏపీ లాస్ట్ సెట్కి సంబంధించి ఏంటంటే చాలా స్లో ప్రోగ్రెస్ ఉంటుంది. అప్డేట్స్ కూడా అంతగా ఎవరు వెబ్సైట్లో కూడా అంత అప్డేట్స్ ఎవరు, పేపర్స్లో కూడా అంతగా రాదు. సో ఏమన్నా అడుగుదామన్నా సరే వాళ్ళు ఎక్కడ రిప్లై ఎవరు, మనకు మెయిల్స్ చెయ్యరు. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. వాళ్ళు ఏదైనా పేపర్లో ఇస్తే దాన్ని బట్టి నేను వీడియో చేయడం తప్ప మనకి ఎంతమంది ఇచ్చారనేది వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే నాకైతే రాదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే మెయిల్స్ చెయ్యండి. రిజల్ట్ ఎప్పుడని చెప్పి మన వెబ్సైట్లో డైరెక్ట్గా వెళ్ళిపోతే ఇక్కడ కాంటాక్ట్ అస్ ఉంటుంది. సో వీళ్ళకి కాల్ చేయొచ్చు, అలాగే మెయిల్స్ కూడా చేయొచ్చు. రిజల్ట్స్ ఎప్పుడని చెప్పి టైం టు టైం మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి అందరూ రెగ్యులర్గా పంపిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కువ మంది అడుగుతున్నారని చెప్పి కొంచెం మూమెంట్ అయితే ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మెయిల్స్ చేయడానికి, ఫోన్స్ చేయడానికి ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్లో నాకు అప్డేట్స్ ఇవ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్ మెయిల్స్ నాకు కూడా మెయిల్స్ చేస్తే నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎవరో ఒకరు నాకు తెలుస్తూనే ఉంటుంది అప్డేట్స్ అనేది, దాన్ని బట్టి నేను వీడియో అయితే చేయడం జరుగుతుంది. అయితే లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే సుమారుగా 19,000 మంది, అంటే ఆ తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే 50,000 అప్లికేషన్స్ వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఎప్పుడు కూడా 20,000, 19,000, 25,000 ఈ లోపే వస్తాయి. సో లాస్ట్ ఇయర్ కూడా 19,000 వచ్చింది, అందులో 16,000 మనకు అప్లై అంటే రాసినట్లుగా. అలాగే మిగిలిన ఎనాలిసిస్ కూడా నేను ఇందాక చెప్పిన వీడియోలో టోటల్ ఎనాలిసిస్ అయితే నేను చేయడం జరిగింది ఆల్రెడీ. కాబట్టి ఆ వీడియో చూడని వారైతే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని మనం చూసినట్లయితే టీఎస్ అయితే చాలా త్వరగా ఇచ్చేసాడండి మనం అనుకున్న దానికంటే. ఏపీకి కూడా ముందే ఇవ్వచ్చు కానీ స్లో ప్రోగ్రెస్ అని చెప్పాను కదా, సో ఇంకా లేట్ అవుతుంది తప్ప ముందు ఇవ్వడం అనేది జరగదని నా ఉద్దేశం. ఒకవేళ ముందిస్తే చాలా మంచి పనే, కాకపోతే చూద్దాము ఎలా ఉంటుంది అనేది. మీరు మెయిల్స్, ఫోన్స్ చేసి కొంచెం తొందర పెట్టినట్లయితే ముందుకు వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఎక్స్పెక్టెడ్ ఇన్ జూలై ఫస్ట్ వీక్ లో మనకు రావచ్చు. జూలై ఫస్ట్ వీక్లో అయితే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. 1-2 రోజులు ముందు కావచ్చు, 1-2 రోజుల తర్వాత అయినా కావచ్చు. ఇదనమాట ప్రస్తుతానికి అప్డేట్స్ అయితే చాలా అనాలిసిస్ చేద్దాము. కాకపోతే నేను అన్నీ ఇప్పుడు చేసేయచ్చు, కానీ రిజల్ట్స్ వచ్చిన టైంలో మళ్ళీ అడుగుతారనమాట. మళ్ళీ నేను అదే మ్యాటర్ రిపీట్ చేయాలి, అందుకని చేయట్లేదు. చేయమంటే చెప్పండి, అన్నీ కూడా ఇప్పుడు చేస్తాను. మళ్ళీ రిజల్ట్స్ తర్వాత కూడా సేమ్ వీడియోస్ అయితే మళ్ళీ చేయడం అయితే జరుగుతుంది, నాకు ప్రాబ్లం లేదు. కాబట్టి ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. చాలా వందల్లో కామెంట్స్ వస్తున్నాయండి, సో రిప్లై ఇవ్వలేను అందరికీ కూడా, కొంచెం అర్థం చేసుకోండి. సాధ్యమైనంత వరకు రిప్లైస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమైనా ఎమర్జెన్సీతో నాకు ఫోన్ చేయాలనుకుంటే కింద కాల్ మీ 4 అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లో నుంచి అయితే నిమిషానికి 3 రూపాయలు కట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే నాతో మాట్లాడొచ్చు. సో ఈరోజు వీడియో ఇదనమాట. ఏమైనా డౌట్స్, కామెంట్స్ ఉంటే కింద తెలియచేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.